అదిగో అటు చూశారుగా, మన బాకీలు తీర్చకుండా ఇక్కడికి వచ్చి ఉయ్యాలు ఊతున్నారు. ఉయ్యాలా? పదండి వెళ్ళి వాళ్ళకి బుద్ధి చెప్దాం. కొట్టండి. మోటు, మన అప్పులోళ్ళు ఇక్కడ కూడా వచ్చేసారు. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నన్నేం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సర్జీ. ఇక్కడ ఏం జరుగుతోంది? ఎస్కేప్! ఇలా ఎంత దూరం పరిగెడతాం కసిటి? నాకు పరిగెత్తి పరిగెత్తి ఆయాసం వస్తుంది. నడుము విరిగిపోయిందిరా దేవుడా, కానీ స్కేటింగ్ చాలా బాగుంది. సరే, నా బాకీ డబ్బులు త్వరగా నాకు ఇచ్చేయండి, లేదంటే నేను మీ నడుములు విరగొడతాను. మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. పొతలు, నువ్వే ఏదో ఒక ఐడియా వేయి. ఐడియా సర్జీ. ఆ నలుగురు ఐసు మీద ఎలా దొల్లుకుంటూ వెళ్ళడం చూస్తుంటే నాకు మంచి ఐడియా వచ్చింది. అదేమిటో చెప్పనా? ఈ గార్డెన్ ని ఐస్ పార్క్ లా మార్చేస్తే ఎలా ఉంటుందంటారు? పురిపురి నగర వాసులందరూ ఇక్కడికి వచ్చి స్కేటింగ్, స్కీయింగ్లు చేస్తారు. అప్పుడు మనం టికెట్ కౌంటర్లు పెట్టి లక్షలు సంపాదించేయొచ్చు. దాంతో మనం అందరూ అప్పులు తీర్చేయొచ్చు. లగైతు, కానీ దీన్ని ఐస్ పార్క్ గా మనం ఎలా మార్చగలం? నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నాను. నా టాలెంట్ అంతా ఉపయోగించి నేను తయారు చేస్తాను. ఇవిగో నేను కొన్ని రాకెట్స్ తయారు చేశాను, చూడండి. ఎక్కడైతే ఈ రాకెట్స్ ను ప్రయోగిస్తామో ఆ ప్రదేశంలో మాత్రం మంచు పేరుకుపోతుంది. ఆ తర్వాత మనం స్నో పార్క్ రెడీ చేసుకోవచ్చు. సూపరు, సూపర్. కానీ పెద్దన్నయ్, అన్ని ర్యాకెట్స్ ఎందుకు తీసుకొచ్చావు? ఒక రాకెట్ పని చేయకపోతే ఇంకొక రాకెట్ పని చేస్తుందని ఇన్ని రాకెట్లు తీసుకొచ్చాను. ఈ ర్యాకెట్ నేనే అంటేస్తా. ఓ మోటు, నా ప్రాణమిత్రుడా, ఎంత పని చేశావు! ఇదే స్పీడ్ లో పరిగెడితే నేను ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టేసి అనుకుంటాను. నన్ను వెంబడిస్తున్నావు ఏమిటి? దయచేసి నన్ను వదిలే. నీకు జన్మనిచ్చింది నేనే. వీళ్ళు మనల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. పదండి, కొట్టండి. కొట్టండి. మోటు పత్రు బయటికి రండి. మోటు పత్రు బయటికి రండి. పొద్దున్నే మనల్ని చితకబాదడానికి కట్టకట్టుకుని వచ్చినట్టుగా ఉన్నారు. తొందరగా దాక్కో. బయటికి రండి. ఒకసారి బయటకు వచ్చి చూడండి. సమస్య లేదు. బయటకు వస్తే మీ అందరూ కలిసి మమ్మల్ని వేసేస్తారు. మేము ఎక్కడే ఉంటాం. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, ఇప్పుడు మన పురుపురి నగరం ఎంత అందంగా మారిపోయిందో చూసావా? ఇదంతా నా రాకెట్ మహిమ. పురుపురి నగరి ఎంత అందంగా తయారైందో కదా. నాకైతే మనం స్విట్జర్లాండ్ కి వచ్చిన ఫీలింగ్ వచ్చేస్తోంది. మోటో, కేవలం మీ కారణంగానే ఇవాళ మేము ఎంత సంతోషంగా ఉన్నాం. పురుపురి నగరం హిమాలయాల్లో తయారవుతుందని కల్లో కూడా ఊహించలేదు. అదంతా సరే గాని, ఇప్పుడు మనం టికెట్ కౌంటర్ ఎక్కడ ఓపెన్ చేయాలి? మీ అందరి బాకీలు తీర్చేయాలి కదా. మోటు, నిన్ను ఇలా చూస్తుంటే చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు.
ఈ చలిని ఎవరైనా వెంటనే చంపేయండి. అంతకన్నా ముందు వేడి వేడి టీ ఇప్పించండి. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. మరి నీ కవితలు ఎట్లో పడా, ముందు టీ ఇప్పించు. ఏంటిది గడ్డ కట్టుకుపోయింది? వేడి వేడి టీ అంటే వేడి వేడిగా ఇవ్వు. పొద్దుట పూట చుక్కలు కనిపించడమని దీన్నే అంటారేమో. త్వరగా ఈ మంట తగ్గే మార్గం ఏదైనా చెప్పు. త్వరగా ఈ మంట తగ్గే మార్గం ఏదైనా చెప్పు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. ఒరేయ్, నీకు దండం పెడతాను. ముందు కవితను పక్కన పెట్టి మంచినీళ్ళు ఇప్పించరా. ఈ నీళ్లు కూడా గడ్డ కట్టుకుపోయాయి. ఆ కారానికి నోరు మండిపోతోంది. మంచినీళ్ళు ఇవ్వండి, దయచేసి మంచినీళ్ళు ఇవ్వండి. ఇవి గడ్డ కట్టుకుపోయాయి. బాస్, నాలుగు పెట్టి నాకేయండి, అంతా వచ్చేస్తుంది. బాస్, మీరు అలాగే ఉండండి, మేము మిమ్మల్ని ఆగుతాం. బాస్, మీకన్నా మీ నాలుగే చాలా పొడవుగా ఉంది. మోటు పతులు ఆగండి. ఈ తల చుట్టూ ఉన్న ఐసిగడ్డలు తీయండి. అదేదో నువ్వే తీసుకోవచ్చుగా. పురిపురి నగర్ ని మీరిద్దరూ ఏం చేశారు? తాగడానికి ఒక్క చుక్క మంచినీళ్లు కూడా లేవు. మొత్తం అన్ని గడ్డ కట్టుకుపోయాయి. మేమందరం ఎలా బతకాలి? ప్రతి నిమిషం చల్లదనం పెరిగిపోతోంది. ఏరా, నేనిట్లా వాగుతూ ఉంటే మీరేంట్రా మాట్లాడరు? ఓ, నా అనుచరులు మంచు గడ్డల్లా మారిపోయారు. అన్నా సారీ, అన్నా సారీ, పొరపాటుగా కొట్టేశాను. చూసావా టీ కొట్టు బాబాయ్, మోటు పతులు ఎంత ఘోరం చేశారో. వీళ్ల కారణంగానే అన్ని గడ్డ కట్టుకుపోతున్నాయి. వాళ్ళని వదలొద్దు, కొట్టండి. వదలొద్దు, కొట్టండి. మా ఇంట్లో అన్ని గడ్డకట్టుకుపోయి వీటన్నిటికీ కారణాలు. మోటు పతులను కొట్టండి. మోటు, తొందరగా ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే వీళ్ళు మనల్ని వదిలిపెట్టేలా లేరు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదైనా ఆలోచించు. ఐడియా సజ్జి. మోటు, మనం ఇంకా స్పీడ్ గా వెళ్ళాలి. కాపాడండి! కాపాడండి! మోటు పతులని వదిలేయండి. దివి నుంచి భూకి మంచు దిగి వచ్చే స్నేహం అనే బంధాన్ని పంచేందుకు శత్రుత్వాన్ని మరిచి మైత్రి హస్తాన్ని అందించు. నాలికి తగిన కాకలా ఏమిటా కవితలు? నీ వల్లే మాకు గతి పట్టింది. నువ్వు మాకు కోపం తెప్పించకపోతే మనం ఇప్పుడు ఇలా గాల్లో ఎగురుతూ ఉండేవాళ్ళం కాదు. గారు, కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఎందుకలా మూడు సార్లు అరుస్తున్నావు? వాళ్ళందరూ గాల్లో 3 సార్లు నన్ను లేపి లేపి కొట్టారు. ఒక్కసారి కూడా అరవలేకపోయాను. అందుకే వాటిని కూడా కలిపి 3 సార్లు వచ్చాను. కాపాడండి! ఏంటి పోతులు, రెస్ట్ లేకుండా ఎంతసేపు పరిగెత్తాలి? నువ్వు పరిగెత్తినంతసేపే గట్టగట్టిపోకుండా ఉంటావు. పరిగెత్తితే శరీరం వెచ్చగా ఉంటుంది. పరిగెత్తు. ఆగండి, 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 ఆగండి. పారిపోండి.
ఆఫ్ లా, భారత మాత మీద మీ ఒట్టు. డైలాగులవని ఇప్పటి వరకు ఒక్కరైనా ఆగారా? ఎప్పుడు చూసినా స్టాప్ స్టాప్ అని ఎందుకు అలా అరుస్తారు? అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, నువ్వేం దిగులు పడుకో. ఈ రాకెట్లు అంటిస్తే ఈ మంచంతా కరిగిపోతుంది. ఇడిచేయి, నేను ఎరిగిస్తాను. ఈ మంచు కారణం నేనే కదా, నేనే కరిగిస్తాను. త్వరగా త్వరగా అంటించు. త్వరగా కానీ కానివ్వు మోటు. ఎంతసేపు త్వరగా అంటించు. ఇప్పుడు ఏం జరగబోతోంది? మళ్ళీ ఉన్న రాకెట్లన్నీ అంటించేశారు. ఇప్పుడు మనం మలమల మాడిపోయేంత వేడి తయారవుతుంది, చూస్తూ ఉండండి. అయ్యబ్బా! దీనికంతటికి కారణం మోటునే. ఏయ్, కొట్టండి! కాపాడండి! ఇన్ని చీమలు ఇక్కడికి ఎలా వచ్చాయి? పాపం ఆకలితో ఉన్నట్టున్నాయి, ఆహారం కోసం వెతుక్కుంటున్నాయి. తినడానికి ఏమైనా ఉంటే పెట్టరాదు? నా ఇంటికి వచ్చాక వీటిని ఆకలితో పంపిస్తానా? ఏమైంది? రాకెట్లా ఎందుకు అలా గెంతుతున్నావు? నేను వాటికి ఆహారం పెడదామనుకుంటే అవి నన్నే ఇలా కరుస్తాయా? ఆకలితో ఉన్నాయి కదా పాపం. ఒకే ఒక్క సమోసా నా కోసం దాచుకున్నాను, దాన్ని వీటికి పెట్టేస్తాను. సమోసా తిని వెళ్ళండి. అంటే మోటు పత్తులు మనల్ని జింగూరా నుంచి కాపాడగలరనే మీరు అనుకుంటున్నారా? అవును మహారాణి, వాళ్ళు నిజంగా చాలా మంచి వాళ్ళు, పైగా అందరికీ సహాయం చేస్తారు. కానీ మన ఈ చిన్న లోకంలోకి ఒక మనిషి ఎలా రాగలుగుతాడు? నా దగ్గర ఒక అద్భుతమైన మందు ఉంది. ఆ మందు తాగి మోటు పత్తులను కుట్టానంటే వాళ్ళని మన ఆకారంలోకి మార్చి తీసుకురావచ్చు. ఆ జింగూరా నుంచి తప్పించుకోవడానికి మనకిక వేరే దారే లేదు. డాక్టర్ యాండ్స్, త్వరగా వెళ్ళండి, వెళ్ళి మోటు పత్తులని తీసుకురండి. ఖచ్చితంగా ఇదే వాళ్ళ ఇల్లు అయ్యుంటుంది. పత్తులు లే, నిద్రలే, మనం ఎక్కడికొచ్చావో చూడు. ఏమిటి, మనం ఇంట్లో కదా నిద్రపోయాం, ఎక్కడికి ఎలా వచ్చాం? స్వాగతం స్వాగతం స్వాగతం. ఇంతింత పెద్ద పెద్ద చీమలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి నా సైజులో ఉన్నాయి. చీమలు పెద్దగా అయిపోలేదు, మనమే చిన్నగా అయిపోయాం.
బహుశా ఇది కలై ఉంటుంది. నిద్రపో. అరే ఇది కలేవి కాదు, యథార్థం. నేను మిమ్మల్ని చిన్నగా మార్చి తీసుకొచ్చాను. ఏంటి మనం చిన్నవాళ్ళమైపోయావా? ఇప్పుడు ఇక మనం ఏమైపోతాం? నువ్వు అసలు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మేము చెప్తాం. మేము ఈ యాంట్స్ ల్యాండ్ కి మహారాణులం. చాలా కిరాతకుడైన జింగూరా అనే కీటకం మా ప్రజలను చాలా దారుణంగా హింసించి చంపుతున్నాడు. మేము మీ సహాయాన్ని కోరుతున్నాం. ఒకవేళ మేము మీకు సాయం చేయకపోతే ఏం చేస్తాం? నేను మిమ్మల్ని మళ్ళీ పెద్దవాళ్ళని చెయ్యను. అప్పుడు జింగురా వచ్చి మిమ్మల్ని కూడా తినేస్తాడు. మేము ఒప్పుకుంటున్నాం. ప్లాన్ చేసుకోవడానికి మాకు టైం ఇవ్వండి. పత్రు, నీకు తెలుసు కదా, నా కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదని. తొందరగా ఏదైనా నువ్వే ఆలోచించు. ఐడియా సర్జీ. పద ఇక్కడి నుంచి పారిపోదాం. మీరిద్దరూ అలా పారిపోవడం కుదరదు. మేం పారిపోవడం లేదు, జాగింగ్ చేస్తున్నాం. ఎవరితోనైనా పోరాడే ముందు శరీరాలు ఫిట్ గా ఉండాలి కదా. అయ్యో బాబోయ్, మోటో, పత్రో, ఆల్ ద బెస్ట్. జింగూరా, ఏంటి సహోదరా, నువ్వు పారిపోలేదా? ఇక నీలాంటి వాళ్ళని చూసి మేం పారిపోవాల్సిన అవసరం లేదు. మాతో పాటు మోటు పత్తులు ఉన్నారు. ఇక ఈ లోకంలో మాకు తిరుగు లేదు. ఈ మోటు పత్తులు ఎవరో నువ్వే స్వయంగా వెళ్ళి చూడు. ఆ మొక్క వెనకాల దాక్కుని నిన్ను పరలోకానికి పంపేందుకు ప్లాన్ వేస్తున్నారు. అరే పారిపోదాం పత్రు, పారిపోదాం. అక్కడ జట్కా, ఇక్కడ ఈతను. డాక్టర్లందరూ అసలు మన వెనకే ఎందుకు పడుతున్నారు? మోటు పత్తులు ఎక్కడున్నారు? దమ్ముంటే ముందుకు రండి. పద, అక్కడ చీమల పొట్టుంది. అక్కడికి వెళ్ళి దాక్కుందాం. ఈ జింగురా లోపలికి రాలేడు. మోటు పత్తులు, భగవంతుడా మమ్మల్ని కాపాడు. మీరు నా చేతిలోంచి తప్పించుకోలేరు. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. అసలు మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? మోటు పత్తులు, నేను వస్తున్నాను. కాపాడండి. థ్యాంక్ యూ పెద్దనయ్య. కాపాడండి. కాపాడండి. దీన్ని అంటారు పెనం మించి పొయ్యిలో పడ్డట్టయింది అని. మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఒకవైపు నుంచి ఆ జింగూరా తరుముతున్నాడు, మరోవైపు నుంచి ఆ సాలి పురుగు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే చెప్పండి. ఆలోచించు. మీరిద్దరూ ఎందుకు పారిపోతున్నారు? ఐడియా సర్జీ. మాకు కూడా మీలాగా రెక్కలివ్వండి. అప్పుడు మేం కూడా పారిపోకుండా ఆ జింగూరా అంతు చూస్తాం. అయితే సిద్ధంగా ఉండండి. ఇప్పుడు నీకు ఇద్దరు ఎగరడానికి సిద్ధంగా ఉండండి. రెక్కలు వచ్చేస్తున్నాయి. అమ్మో, జింగురా నా వైపే వస్తున్నాడు. మనం మళ్ళీ కలుద్దాం. భలే
మన వీపు మీద రెక్కలు మొలిచేశాయి. అరే త్వరగా ఎగిరి పారిపోదాం పదా, ఈ సాలెపురుగు చాలా ఆకలితో ఉన్నట్టుంది. కానీ ఎలా ఎగరాలి? రండి బాబులు, దగ్గరికి రండి, మీకు ఎగరడం నేను నేర్పిస్తాను. ఓ భగవంతుడా కాపాడు. మా కోసం కిందకు దిగిరా. కాపాడండి. భలే భలే భలే, ఈ రెక్కలు భలే ఎగురుతున్నాయి. మనం సరిగ్గా ఎగరలేకపోతున్నాం. ఏంటి ఇలా తలకిందులైపోతున్నావు? రెక్కలతో ఎగరడం చాలా కష్టమైన పనే. అసలు లెఫ్ట్ రైట్ ఎలా వెళ్ళాలో కూడా తెలియడం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? మీరు ఎటువైపు ఎగరాలో దాని గురించి ఆలోచించండి. అంతే, రెక్కలు వాటి పని అవే చేస్తాయి. మీరు బుర్ర బద్దలు కొట్టుకుని ఆలోచించాల్సిన అవసరం లేదు. పతులు అయితే అనుకో, ఓకే. ఇప్పుడు మనం తిన్నగా వెళ్దాం. మిమ్మల్ని వదలను, వదిలిపెట్టను. మోటు అక్కడో అడవుంది, త్వరగా అందులోకి వెళ్ళి దాక్కుందాం పదా. ఏయ్, తిన్నగా వెళ్ళాలి, తలకిందులుగా కాదు. పతులు తిన్నగా వెళ్ళాలనుకో. పతులు మనం ఇప్పుడు తిన్నగా వెళ్ళాలి. మోటు పతులు ఎగరడంలో ప్రావీణ్యం సంపాదించారు. కాపాడండి. వేట వెతుక్కుంటూ వేటగాడి దగ్గరకు వచ్చేస్తోంది. కాపాడండి మోటు, ఏదో ఒకటి చెయ్యి. ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి, ఆ సాలెపురుగు ఒక్కటే ఉంది, కానీ మనం ఇద్దరం ఉన్నాం. దాన్ని మనతో పాటు తీసుకువెళదాం. మోటు పత్రు, మోటు పతులు, మీరు మాకు ఎంతో సహాయం చేశారు. మీ శక్తి సామర్థ్యాలు నిజంగా చాలా గొప్పవి. పైగా మీరిద్దరూ మహావీరులు. మీ మేలుని ఎన్నటికీ మర్చిపోలేను. డాక్టర్ యాంట్, తిరిగి వీళ్ళని పెద్దవాళ్ళని చేయండి. తమ ఆజ్ఞ మహారాణి. జింగూరాతో పోరాడి పోరాడి ఆకలి దంచేస్తోంది. పతులు, కావలసినన్ని సమోసాలు తిందాం. జింగూరాని చిత్తుగా ఓడించిన వీరాది వీరులు ఆ మోటు పతులు అంటే మీరేనా? అవునవును, ఆ వీరాది వీరులం మేమే. శభాష్. అయితే మా వీరత్వం గురించి లోకమంతా తెలిసిపోయిందా? మన జింగూరాని అంతం చేసిన వాళ్ళు వీళ్ళిద్దరే. వీళ్ళని వదిలిపెట్టకండి, దాడి చెయ్యండి. Escape!